హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వై ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర 32LK616 BPTB అనే ఒక మోడల్ టీవీ అయితే ఉంది. ఇది ఒక LG 32 ఇంచెస్ టీవీ. ఈ టీవీలో ప్రాబ్లం ఏమని చూసుకోవడానికి టీవీ అయితే ఆన్ చేసుకుంటున్నాను. సో ఇందులో యాక్చువల్ డిస్ప్లే అయితే బ్రోకన్ అయిపోయింది. ఫస్ట్ దీనిలో మదర్ బోర్డ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే డిస్ప్లే బ్రోక్ అయిన తర్వాత చాలా రోజులు ఈ టీవీని యూజ్ చేయలేదు కాబట్టి మదర్ బోర్డ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మదర్ బోర్డ్ టెస్టర్ కి కనెక్ట్ చేసి చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్ అంతా పర్ఫెక్ట్ గా వర్కింగ్ ఉంది. సో నేను ఇప్పుడు ఇందులో డిస్ప్లేని అయితే రీప్లేస్ చేసుకోవడానికి ఫ్రంట్ ఫ్రేమ్ ఓపెన్ చేసేసుకుంటున్నాను. డిస్ప్లే బ్రోక్ అయింది. అంత పర్ఫెక్ట్గా ఇది బయటకు తెలియట్లేదు కానీ ఇది యాక్చువల్ డిస్ప్లే బ్రోక్ అయింది. ఎందుకంటే ఇది డిస్ప్లే బ్రోక్ అయింది ఫ్రంట్ సైడ్ మీకు చూపించేకి కాలేదు. సో డిస్ప్లే ఓపెన్ చేసి నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. అది లిటిల్ క్రాక్స్ ఉన్నాయి అంతే అది. సో దానివల్ల బయట మీరు చూడవచ్చు నీట్ అండ్ క్లీన్గానే ఉంది. డిస్ప్లేని ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ లాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా డిస్ప్లే లిఫ్ట్ చేసేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు, అక్కడ మనకి క్రాక్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది యాక్చువల్ ప్రాబ్లం. సో దానికోసం నేను ఇక్కడ కొత్త డిస్ప్లేని అయితే వేసుకుంటున్నాను. పాత డిస్ప్లే మీకు ఫ్రంట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే పాత డిస్ప్లే. సో దాని ప్లేస్లో కొత్త డిస్ప్లేని అయితే వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్ ప్రాబ్లం ఉండే డిస్ప్లే ఏంటింది. సో మీరు ఇక్కడ చూస్తూ ఉండేది బ్రాండ్ న్యూ డిస్ప్లే ఏంటింది. ఇది ఒక LG 32 ఇంచెస్ టీవీ. ఇందులో ఏదైనా ఇలాంటి డిస్ప్లే బ్రోక్ అయ్యేది అలా ఏమైనా అయిందంటే డిస్ప్లేస్ అవైలబుల్ ఉంది. డిస్ప్లేస్ రీప్లేస్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీరు ఇక్కడ డిస్ప్లే పార్ట్ నెంబర్ కూడా చూడొచ్చు. సో డిస్ప్లేకి FFC అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ LVDSని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ప్లే వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఫ్రేమ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం టీవీ అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో HDMI కనెక్ట్ చేసి ఒక పిక్చర్ అయితే వేసి మీకు చూపిస్తాను. డిస్ప్లే అనేది ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేసి మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు పిక్చర్ అంతా బాగానే అయితే వస్తూ ఉంది. ఇందులో డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా ఏదైనా డిస్ప్లే బ్రోకన్ టీవీస్ మీ దగ్గర ఉన్నట్లయితే డిస్ప్లే చేంజ్ చేసి ఈజీగా మీరు ఆ టీవీని అయితే యూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి ఒక పార్ట్ ఏంటింది. సో అది బ్రోక్ అయితే కనుక అది రిపేరబుల్ ఛాన్స్ అయితే ఉండలేదు. సో ఇదైంది ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ గురించి ఈ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.